గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తల వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం నమస్తే తెలంగాణ దినపత్రిక ముందు భట్టి అబద్ధం అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది సుంకిశాల వైఫల్యాన్ని బీఆర్ఎస్ పైకి నెట్టేసే యత్నం అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం అసలు ఏం జరిగిందంటే అంటూ ఇక్కడ కూడా వివరణ కనిపిస్తుంది కాంగ్రెస్ హయాంలోనే 10 రోజుల క్రితమే గేటు ఏర్పాటు టై బీమ్ కాకముందే జూలైలోనే మిడ్ టన్నెల్ తెరిచే ప్లాన్ కర్నూలు నుంచి యంత్రాన్ని తెప్పించి హడావిడిగా పనులు కృష్ణాకు భారీ వరద వస్తున్నట్లు లెక్కలున్నా రాదనుకున్నారట సీనియర్ ఇంజనీర్లు వద్దన్న వినిపించుకొని జలమండలి కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ ప్రమాదానికి కారణాలివే అంటూ కూడా మనకి ప్రధానంగా కనిపిస్తోంది వార్త ఇక్కడే చూసుకుంటే జలమండలి చెప్పిన అసలు నిజం అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు మిడ్ టన్నెల్ గేట్ను 10 రోజుల క్రితమే బిగించాం టైబీమ్ నిర్మాణం జరుగుతుండగానే సొరంగం తెరిచివేత సాగర్కు వరద ఆలస్యంగా వస్తుందని అనుకున్నాం ఇంత ప్రవాహాన్ని ఊహించకపోవడం వల్లే ప్రమాదం సుంకిశాలపై విచారణ కమిటీ వాటర్ బోర్డు వివరణ అంటూ కూడా ఇక్కడ కనిపిస్తోంది ఇక నెక్స్ట్ చూస్తే దీనికి సంబంధించి సుంకిశాల మరో ఏడాది ఆగాల్సిందేనా అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకో వార్త కనిపిస్తుంది అనాలోచిత నిర్ణయం వల్ల వందల కోట్ల నష్టం ప్రత్యామ్నాయ చర్యల దిశగా మెట్రో బోర్డు అంటూ కూడా మనం వార్తని ఇక్కడ గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే అనూహ్య ప్రవాహంతోనే కూలిన గోడ అంటూ కూడా మనం గమనించవచ్చు సొరంగం వద్ద నీటి ఒత్తిడి పెరిగి గేట్ కూడా ధ్వంసం సైడ్ వాల్ పునర్నిర్మాణానికి 20 కోట్లు ఖర్చు అంచనా ఈ ఖర్చు నిర్మాణ సంస్థే భరిస్తుంది పనులు 2 నెలలు ఆలస్యమవుతాయి ఘటనపై విచారణ కమిటీ అంటూ సుంకిశాలకు సంబంధించి జలమండలి వివరణ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే జలమండలి చెప్పిన నిజం అంటూ మనం గమనిస్తున్నాం సుంకిశాల పాపాన్ని బీఆర్ఎస్ పైకి నెట్టే ప్రయత్నం చేసిన మంత్రులు భట్టి పొన్నం జలమండలి వివరణతో దొరికిన ప్రభుత్వం ఏజెన్సీ పైకి తప్పు నెట్టే ప్రయత్నం మీడియా సమావేశానికి ముందు జలమండలి ఇంజనీర్లను కలిసిన భట్టి అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు నెక్స్ట్ చూస్తే ఆస్తి పన్ను మోత మోగుడే అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది జీహెచ్ఎంసీ చేపడుతున్న జీఏఎస్ సర్వే మతలబు ఇదే గత ప్రభుత్వ హయాంలోనే తెరపైకొచ్చిన ప్రతిపాదన పేద మధ్య తరగతిపై అదనపు భారం వద్దని తిరస్కరణ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ తెరపైకి ప్రతిపాదన మరో 3,000 కోట్ల పన్ను లక్ష్యంగా సర్కారు గ్రీన్ సిగ్నల్ అంటూ కూడా మన వార్తను గమనించవచ్చు నెక్స్ట్ చూస్తే సర్కార్కు స్వచ్ఛ సెగ అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలపై అనేక అనుమానాలు కంపెనీల సమాచారాన్ని ఇవ్వని సీఎంఓపై విమర్శలు అమెరికా పర్యటనపై ఐఏఎస్లతో ప్రకటనలు నెట్టింట్లో వైరల్ గా నమస్తే తెలంగాణ కథనం అంటూ కూడా మనం గమనించవచ్చు నెక్స్ట్ చూస్తే తమ్ముడి కంపెనీతో ఒప్పందం తప్పెట్లయితది అంటూ ఇంకొక వార్త కనిపిస్తోంది అధికారిక మీటింగ్ లో రేవంత్ అన్న తిరుపతి రెడ్డి బరాబర్ కూర్చుంటాడు అంటూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనం సీరియస్ గా గమనించవచ్చు నెక్స్ట్ చూస్తే స్థానికతపై ప్రభుత్వం మేల్కోవాలి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం ఇప్పటికైనా సమగ్ర విధానం రూపొందించాలి జీవో 33 పై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే మల్లన్న సాగర్లోకి కాళేశ్వరం జలాలు అంటూ వార్త చూస్తున్నాం కొండపోచమ్మ సాగర్లోకి నీటి పంపింగ్ కేటీఆర్ హరీష్ రావు పోరాటంతో గోదావరి పరుగులు అంటూ చూస్తున్నాం పక్కనే కాళేశ్వరంలో కొనసాగుతున్న ఎత్తిపోతలు అంటూ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తను మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే ఖానాపూర్ ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసిన వెడమబొజ్జు పటేల్ అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు మరోవైపు సాగర్లో గేట్లన్నీ ఎత్తేసిన దానికి సంబంధించి ఫోటోగ్రాఫ్ కనిపిస్తోంది ఇక ఎమ్మెల్యే కవ్వంపల్లికి రుణమాఫీ సేగ అంటూ కూడా ఇంకో వార్తను చూస్తున్నాం 27,000 లోన్ మాఫీ కాలేదంటూ రైతు ఫిర్యాదు న్యాయం చేయాలంటూ అన్నదాతల డిమాండ్ అంటూ ఇక్కడ కూడా ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త కనిపిస్తోంది ఇక రుణమాఫీపై ఫిర్యాదులపై పట్టింపేది అంటూ కూడా ఇంకొక వార్త చూస్తున్నాం కంటి తుడుపుగా ఫిర్యాదుల స్వీకరణ ప్రతి జిల్లాలో వేల సంఖ్యలో వినతులు ఏఈఓలు బ్యాంకుల వద్ద బారులు 47,000 మందికి మాఫీ కాలేదన్న మంత్రి ప్యాక్స్లో 30,000 మందికి మొండి చెయ్యి బీఆర్ఎస్ గ్రీవెన్స్కు 45,000 ఫిర్యాదులు అంటూ కూడా మన వార్తను చూస్తున్నాం ఇక నెక్స్ట్ చూస్తే ఢిల్లీకి వస్తే పార్టీని విలీనం చేసినట్ట అంటూ క్వశ్చన్ మార్క్తో ఇంకొక హెడ్లైన్ కనిపిస్తోంది కోడిగుడ్డు మీద ఈకలు పీకడం ఇకనైనా ఆపండి భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది అంటూ ఢిల్లీలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు ఇక్కడ మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే నీరజ్ వెండి వెలుగులు అంటూ ఒలింపిక్స్కి సంబంధించిన అప్డేట్ ఇక్కడ చూస్తున్నాం ప్యారిస్లో భారత్కు తొలి రజత పథకం పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీంకు స్వర్ణం సరికొత్త ఒలింపిక్ రికార్డు నమోదు అంటూ దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం ఇక్కడ చెక్ దే ఇండియా అంటూ హాకీ కాంస్య కాంతులు అంటూ కూడా ఒలింపిక్స్ సంబంధించిన అప్డేట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూద్దాం తెలంగాణ టుడే గమనించినట్టయితే టీజీ లేబర్ ఫోర్స్ స్టేస్ డైనమిక్ అంటూ కూడా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ స్టాండ్స్ ఎట్ 66.5% హయ్యర్ దెన్ నేషనల్ యావరేజ్ ఆఫ్ 61.6% అంటూ కూడా మనం ఇక్కడ వార్తని గమనించవచ్చు ఇక్కడే ఒలింపిక్స్ అప్డేట్స్ సంబంధించి ఫోటోగ్రాఫ్స్తో కూడిన వార్తలు కూడా ఇక్కడ ప్రచురించింది తెలంగాణ టుడే